नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. మద్గురుదేవులు పరమ పూజ్య శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆరాధ్యులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు శతసహస్ర ప్రణామములు అర్పించుకుంటూ, ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ధ్యానము, జ్ఞానము, యోగము అనేటువంటి విషయాలపైన మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు తారక యోగము, హఠయోగము, లయయోగము, రాజయోగము అన్నటువంటి అంశాలపైన మనకు తెలిసినంతలో ఈరోజు ప్రస్తావిద్దాం. ప్రియ ఆత్మబంధువులారా, ఎంతో సనాతనమైన కాలము నుండి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు, యోగవేత్తలు, తత్వవేత్తలు ఎందరో అవతరించారు. సనాతన వైదిక సాంప్రదాయాన్ని మనకు వారసత్వముగా అందజేశారు. వాళ్ళల్లో అతి ప్రాచీన కాలము నుండి యోగాన్ని ఎంతగానో సమాజానికి బోధించాడు పతంజలి మహర్షి. అదేవిధంగా సాంఖ్యశాస్త్రాన్ని బోధించాడు కపిలి మహర్షి. యోగము అనేటువంటి శబ్దం పైన మన పూర్వీకులు ఎన్నో అర్థాలను మనకు అందజేశారు. యోగము అనగా జీవాత్మ పరమాత్మల సంయోగమని, ధ్యానము అనగా ఇష్టదేవతతో కలిసిపోయి మమేకమవ్వడమని, ఇలా ఎన్నో సాంకేతిక పదాలను మహాత్ములు మనకు అందజేశారు. అయితే అంతటి గొప్ప వేదవేత్తలు చెప్పినటువంటివి మనకు అంత సామర్థ్యం ఉండదు కనుక, అంత విద్యావంతులము అయి ఉంటే పర్వాలేదు, కాకంటే మనకు కొన్ని తెలియకపోవచ్చు, అయినా పర్వాలేదు. మరి ధ్యాన శబ్దమునకు ప్రశాంతముగా దర్భాసనం వేసుకుని లేదా కృష్ణాంజనం అనగా జింక చర్మము పరుచుకొని, దానిపైన ధవళ వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని, మరి ధూపదీపాలను ఏర్పాటు చేసుకొని మన ఆరాధ్య దైవానికి హారతి ఇచ్చి తర్వాత గురు ప్రార్థన చేసుకొని భగవద్ధ్యానంలో నిమగ్నమయ్యేటువంటి వాళ్ళు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. ఈ ధ్యాన శబ్దము సాకారంగాను నిరాకారంగాను ఉంది. ఆలంబనము అంటే ఏదో ఒక ఆలంబనం ఉంటేనే కానీ నిరాకారమైన బ్రహ్మాన్ని మనము తెలుసుకోలేము. అందుకని సాకార దేవత ఉపాసన మరి సృష్టి ఆరంభము నుండి వచ్చిందని మనం అనుకోవాలి. అదేవిధంగా ఈ తారక యోగం అనేటువంటిది కూడా సనాతన కాలము నుండి తారక యోగమనే రాజయోగమని, మరి ధారణ యోగమని మన పూర్వీకులు మనకు సెలవిస్తున్నారు. అయితే ఈ సోహం మంత్రం అనేటువంటిది గురువు ద్వారా తెలుసుకొని ఏకాంత ప్రదేశంలో జనసందడి లేనటువంటి ఏకాంతంలో కూర్చొని ఆ గురువు చెప్పిన ప్రకారం శ్వాసను చక్కగా పైకి కిందికి
ఆ మంత్రాన్ని గురువు చెప్తారు. ఆ మంత్రాన్ని నెమ్మదిగా పైకి తీసుకుని నెమ్మదిగా కిందికి వదులుతూ పలుమార్లు శ్వాసతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ఏకాగ్రత ఏర్పడుతుంది. మనసు బాగా అలసిపోతుంది. మనసు శ్వాస రెండు ఒకటే. ఒకటి ప్రాణవాయువు కట్టుబడిన, రెండోది మనసు కూడా కట్టుబడును. మనసు ఆత్మవిచారణతో కట్టుబడిన ప్రాణవాయువు కూడా అదుపు లేకొచ్చును. అందుకనే గడిచిన కాలంలో మన పూర్వీకులంతా కూడా ఈ ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియ ద్వారాను ప్రాణవాయువుతో కలిసి మంత్రరాజనాన్ని బాగా అనుష్ఠానం చేసి సవికల్ప సమాధిని పొంది తద్వారా నిర్వికల్ప సమాధిని కూడా పొందగలిగారు. మన పూర్వీకులు ఎంతో దయామయులు, సత్యనిష్ట గలవారు. వారు ప్రతి ఒక్క యోగాన్ని అయితేనేమి, జపాన్ని అయితేనేమి, ధ్యానం అయితేనేమి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తత్ఫలితాన్ని పొందారు. సమాజంలో మహాత్ములుగా కొనియాడగలిగారు. ఈరోజు మనం కూడా అంతటి మహాత్ములం కావాలనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. జ్ఞానాన్ని పొందాలని ఉంటుంది, యోగ పురుషులు కావాలని ఉంటుంది. కానీ దానికి తగిన పరిశ్రమ మనము చేయలేకపోతున్నాం. మన ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి రోజు నిత్య జీవితంలో మనకు జరిగే ఒడిదుడుకులు కావచ్చు, గృహస్థ జీవనంలో ఉంటూ సరైన సమయం లేకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనము టయాన్ని కేటాయించి పూర్వం మహనీయులు, మహాత్ములు, సిద్ధపురుషులు ఆచరించినటువంటి ఆ ధారణ యోగం కానివ్వండి, జపం కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఆత్మ విచారణ కానివ్వండి, అంత ఏకాగ్రతలో చేయలేదేమో, అవకాశం దొరకడం లేదేమో, ఈతివాదలతో బాధపడుతూ ఒకవైపు దైవాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మనకందరికీ ఉన్నది. ఇంకా మహానుభావులు కొందరు పుట్టుకతోనే బ్రహ్మచారులుగాను, మరి కొందరు సన్యాసులుగాను, మరి కొందరు పరమహంసలుగాను ఉన్నారు. అయితే మనము కుటుంబీకుడుగా ఉండి పరమాత్మను పొందలేమా అంటే పొందవచ్చు. అయితే కాస్త శ్రమ ఎక్కువ ఉంటుంది. మరి అన్నీ వదిలిపెట్టినటువంటి వారు భగవంతుని తత్వాన్ని పొందడము, భగవత్ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం గొప్ప కాదు. గృహస్థుడుగా ఉంటూ గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ అందులో పరమాత్మను పొందడం అనేది విశిష్టమైనటువంటి విషయం. ఎట్లయితేనేమి ధ్యానము, జ్ఞానము. ధ్యానము అనగా ఏకాగ్రత. భగవద్గీతలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ధారణ యోగం అనే దాన్ని అధ్యాత్మ యోగము అని చెప్పారు. మరి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఏకాకి అయి ధ్యానం చేయమని మనకు భగవద్గీతలో చెప్పబడినది. అయితే ఆ విధముగా మనకు అవకాశం లేదు కనుక మరి గృహంలోనే ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మనం. అయితే మంచిది. ఈ ధ్యానము పరిపాకం చెందినేని జ్ఞానముగా పరిణతి చెందుతుంది. వచ్చే అనాత్మ భావాలన్నీ కూడా ధ్యానము ద్వారా రోజుకు రోజుకు సమ్మగిల్లిపోతాయి. వాసనలకు బలము తగ్గుతుంది. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి వాసనలకు ఎప్పుడైతే బలము తగ్గుతుందో అప్పుడు గాలి లేని చోట దీపం వలె నిశ్చలంగా ఆత్మయోగాన్ని అభ్యసించేటువంటి వారికి మనస్సు చక్కగా ఏకాగ్రత చెందుతుంది. ఆత్మ అనుభవం పొందగలరు. అయితే మనము ఈ ధారణ యోగము అనగా సోహం మంత్రాన్ని ధ్యానం చేయడం, అదే రాజయోగం అని కూడా ఒక నియతి ఉన్నది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అనేటువంటిది కూడా దాకోవలేక చెందినటువంటిదే. బుద్ధుడు ఇంకా కాగలిగినటువంటి ఆదిగా గల మహానుభావులంతా కూడా ఈ శ్వాసన అనేటువంటి దాన్ని అదుపు చేసి ఆ సోహం మంత్రం లాగానో ఇంకొక విధంగానో వేద ప్రమాణముతో ఆచరించారు, ధన్యజీవులయ్యారు. ధ్యానం ప్రగాఢమైనప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాటంతట అవే రహితమైపోతాయి. ప్రారంభంలో ప్రతి ఒక్కరికి సాధనముగా ఈ సోహం మంత్రం అయితేనేమి లేదా ఇంకొక రాజనం ఏదైనా పంచాక్షరి మంత్రం అయితేనేమి
అష్టాక్షరీ మంత్రం అయితేనేమి, ఈ మంత్రాలన్నీ కూడా ఏకాగ్రతను కలిగించిన తర్వాత మంత్రాలు వాటంతట అవే నిలిచిపోతాయి. మంత్రాన్ని జపించాలన్న మనసు రాదు. ఏకాగ్రతలో ఉండాలని ఎంతసేపు కూర్చున్న సమయము తెలియదు. అట్టి స్థితికి మనం వెళ్ళగలిగితే మరి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మ ప్రబోధము, ఆత్మ అనుభవము మనకు కరతలామలకమై మన అనుభవంలో తెలియబడుతుంది. సరైన సమయాన్ని కేటాయించుకోవాలి. అన్నిటికంటే కూడా విలువైనది మానవ జీవితము యొక్క పరమోద్దేశము ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. దాన్ని పొందడానికే ఈ మానవ జన్మ వచ్చింది. మనకు తానెవరో తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ పనులన్నీ కూడా మన నిత్య జీవితంలో చేసుకునే ప్రతి పని కూడా భగవంతునికి అర్పించి దైవార్పితముగా కర్మలు ఆచరించాలి. అప్పుడు అది యోగం అవుతుంది. అదేవిధంగా మనం యోగము, జ్ఞానము, యోగముతో మనసును నిశ్చల చేసుకొని ఆ యోగములో నిశ్చలంగా ఉన్నప్పుడు మనసు ఏకాగ్రత అవుతుంది. ఆ ఏకాగ్రతగా ఉన్నటువంటి దానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను. ప్రతి చర్యకు, ప్రతి క్రియకు నేను సాక్షిని, దృక్కును, చైతన్య స్వరూపుడను, నేను ఎరుక కలిగి ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ప్రజ్ఞ ఉంటేనే ఇవన్నీ కూడా నాకు తెలియబడుతున్నాయి. కాబట్టి నేను చేసి పొందడము కాదు, నేను ఎప్పుడూ నిత్యము స్వతసిద్ధముగా ఉండేటువంటి వాడను. నాకు దేనితోనూ సంబంధం లేదు. నన్ను తెలుసుకోవాలంటే ఈ సాధనలన్నీ కూడా ఆవశ్యకమవుతాయి. కాబట్టి అన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఆ స్వస్వరూపాన్ని మనము నెమ్మదిగా ధ్యానము ద్వారా, యోగము ద్వారా, ఏకాగ్రత ద్వారా, మంత్ర జపం ద్వారా తన స్వరూపాన్ని ఏనాటికైనా కూడా మానవుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ స్వరూపంగా మిగిలిపోవాలి. ఆత్మ సాక్షాత్కారం అనగా ఏదో ఒక దృశ్యాన్ని చూడడము, ఒక శబ్దాన్ని వినడము, ఒక భావాన్ని మనసులో కనడము కాదు. వాటన్నిటికీ సాక్షిగా ఉన్నాననేటువంటి దృక్కు స్వరూపుడై ప్రజ్ఞామాత్రుడుగా మిగిలిపోవాలి. అవన్నీ వచ్చిపోయేటివే. ఆలోచనలు కానివ్వండి, ఏదైనా సంశయాలు కానివ్వండి, ఆలోచనల పరంపర కానివ్వండి, ఇవన్నీ కూడా నేననేటువంటి ఆ భావనలో వచ్చిపోతుంటాయి. ఆ నేనుకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపము తన స్వరూపములో తాను మిగిలిపోవాలి. ఈ నేననేటువంటిది జాగ్రత్తలోనూ, స్వప్నంలోనూ, సుషుప్తిలోనూ ఉంటుంది. కానీ జాగ్రత్తలో ఎక్కువ ఉంటుంది, స్వప్నంలో తగుమాత్రంగా ఆ స్వప్న ప్రపంచానికి సాక్షిగా ఉంటుంది. సుషుప్తిలో ఆ నేననే భావం పడిపోతుంది, కానీ తాననేటువంటి సాక్షిభావం మాత్రం పడిపోదు. ఆ సాక్షి మాత్రం మిగిలి ఉంటుంది. ఆ యొక్క సుషుప్తి నుండి పైకి లేచిన తర్వాత అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్నాననేటువంటి విషయం ఎవరూ చెప్పకనే మనకు అర్థమవుతుంది. నేను హాయిగా నిద్రించాను, తృప్తిగా ఉన్నాననేటువంటి భావన అది సాక్షి అనుభవమే కానీ అక్కడ మనసుండి తెలుసుకున్నటువంటి విషయం కాదు. మన స్వరూపము మనసుకు కూడా సాక్షిగా ఉన్నది, సమస్త క్రియలకు సాక్షిగా ఉన్నది, సమస్త దృశ్యమునకు సాక్షిగా ఉన్నది, దృక్కుగా ఉన్నది. కాబట్టి ఆ సత్యాన్ని మనం సద్గురువుల ద్వారా శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనలో తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుభవంలో చూసుకొని ఆ సాక్షిగా మిగిలిపోవడమే నిధిధ్యాసనం యొక్క ఆవశ్యకత. శంకర భగవత్పాదులు తను రచించినటువంటి రచనల్లో, ఆ భాష్యాల్లో ధ్యానానికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. ధ్యానము అనగా ఏదో కాదు, సజాతీయము, విజాతీయం అనే రెండు భావాలు ఉంటాయి. సజాతీయ భావము అనగా తన స్వరూపం నేనున్నాను అనేటువంటి కేవల ఉనికిని మాత్రమే పొడిగించుకుంటూ ఆ ఉనికితో మమేకమై ఆ ఉనికియే నేనని చెప్పి ఆ భావాన్ని అట్లా నిలుపుకుంటూ పొడిగిస్తే అది సజాతీయ భావం. ఆ భావన మరుగు చేసి వేరే వేరే ఆలోచనలన్నీ వస్తే అది విజాతీయము. సజాతీయ భావాన్నే పెంపొందించుకుంటూ విజాతీయ భావాన్ని తిరస్కరిస్తూ ఆ సజాతీయ భావనలో, ఆ స్వస్వరూపంలో మిగిలిపోవడమే నిజమైన ధ్యానము అని చెప్పి
శంకర భగవత్పాదులు సెలవిచ్చారు. కాబట్టి ఈ సజాతీయ విజాతీయ భావాలను గురువు ద్వారా చక్కగా తెలుసుకొని నాకన్నా అన్యముగా వచ్చే వ్యతిరేకంగా వచ్చే విజాతీయ భావాలన్నింటిని కూడా తిరస్కరిస్తూ సజాతీయమైనటువంటి బ్రహ్మభావన, ఆ బ్రహ్మాకార వృత్తిని అలా నిలుపుకుంటూ పోవడమే సజాతీయ భావాన్ని పెంపొందించుకోవడం. ఆ సజాతీయ భావాన్నే నిధిధ్యాసన అన్నారు. ఆ ఎరుకలో ఉండిపోతూ, ఆ ఉనికిగా మిగిలిపోతూ, ఆ స్వరూపంలో తాను ఏ పని చేస్తున్నా, ఎలా ఉండినా నేను ఫలానా కదా అనేటువంటి, మరి రమణ మహర్షులు వారు చెప్పినట్టుగా మన ముందు ఏం జరుగుతుందో జరగని దాన్ని సాక్షిగా చూద్దామని చెప్పి రమణ మహర్షులు వారు సెలవిచ్చేవారు. కాబట్టి ధ్యానము అనగా నిజమైన ధ్యానం ఏదంటే స్వస్వరూప అనుసంధానమే నిజమైన ధ్యానం. అదే జీవిత పరమావధి కూడా అదే. కాబట్టి నాకు శరీరం కనపడుతూ ఉంది అంటే నేను సాక్షినైతేనే నాకు ఈ శరీరం కనపడతా ఉంది. నా కాళ్ళు చేతులు తల మొల అన్నీ నాకు కనపడుతున్నాయి, నాకు అనిపిస్తున్నాయి అంటే అది దృశ్యమైతేనే మనకు కనపడుతుంది. మనం దృక్కి అయితేనే మనం వాటన్నిటిని తెలుసుకుంటున్నాం. అలాగే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క దృశ్యాన్ని కూడా మనం తిలకిస్తున్నాము, తెలుసుకుంటున్నాము. అందుకనే మహనీయులైనటువంటి మహాత్ములు మనకు ఏదైతే అన్నిటినీ గ్రహిస్తూ, అన్నిటినీ దర్శిస్తూ, అన్నిటినీ చూస్తూ ఉన్నదో దాని పేరు జ్ఞాతని, మరి జ్ఞానమని, జ్ఞేయమని కూడా శబ్దాలు వాడారు. మరి బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి కూడా విషయి, విషయములు, విషయి అనేటువంటిది సబ్జెక్టు, అది అధిష్టానము, విషయములు అనగా ఆరోపితము. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు మన పూర్వీకులు. ఈ సత్యాన్ని మనం ఏ రోజుటికైనా జడాన్ని జడంగానో చైతన్యాన్ని చైతన్యంగానో గుర్తించాలి. జడచేతనాలు రెండూ కలిసి ఉన్నట్టుగా మనకు అనుభవం ఉంది. శరీరమే నేననుకుంటున్నాము. ఇది అనాది కాలం నుండి వచ్చిన అవిద్య, అజ్ఞానం అని చెప్పి మహనీయులు సెలవిస్తున్నారు. ప్రియ ఆత్మస్వరూపులారా, ఈ నేను అనేటువంటి భావాన్ని మనము చక్కగా ఆలోచిస్తూ అహంకారముతో కూడినటువంటి నేను, అహంకార రహితమైనటువంటి తాను, అహంకారంతో కూడినటువంటిదే నేను, వచ్చాను, పోయాను, వెళ్ళాను, ఇవన్నీ చేస్తున్నాను అంటే అహంతో కూడినటువంటి నేను. ఆ నేను కాదు మనం తెలుసుకోవాల్సింది. ఆ నేను కూడా తానుగా ప్రకాశిస్తూ ఈ వచ్చాను, పోయాను, కూర్చున్నాను అనేటువంటి భావాలకు కూడా ఏదైతే తానుగా ఉండి తెలుసుకుంటున్నదో ఆ తత్వం పేరు కూడా తానే, నేనే అని కూడా అంటారు దాన్ని కూడా. ఆ నేను నిజమైనటువంటి నేను, ఆ నేనే ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నది. ఆ నిజమైనటువంటి తానే ఈ క్రియలన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నది. ఆ నేనే శబ్దాది సమస్త సమూహమునకు సాక్షిగా ఉండి తన్ను తాను గుర్తిస్తూ ఎదుటివాడిని గుర్తిస్తూ ఉన్నది. తన ఎదుట ఉన్నటువంటి తత్వాన్ని వారిని కూడా గుర్తిస్తుంది. చూడండి, తెలుసుకుండే తెలివి లేక తెలియబడేటువంటి వస్తువు ఉన్నదా? ఏది ముందు ఏది అనుకో మనం బాగా సూక్ష్మబుద్ధితో విచారించాలి. నేననేటువంటి స్ఫురణ కేవలం ఉనికి, ఆ సత్తా స్ఫూర్తి లేక ఇంకొకటి ఉందని మనకు భావనే రాదు. కాబట్టి ఇంకొకటి ఉంది అనడానికి నేను ప్రమాణము, నేనున్నాను అనేదానికి నాకు నేనే ప్రమాణం, నేను అప్రమాణం. నేను ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయం అనేటువంటి త్రిపుటి సాధనముతో ఏది విన్నా, ఏది చూసినా, ఏది మాట్లాడినా ఈ మూడు సాధనలు ఉంటేనే మనం ఏదైనా చేయగలము, ఏదైనా వినగలము, ఏదైనా చూడగలము. అయితే నేనున్నానా లేనా అనేటప్పటికీ త్రిపుటి అవసరం లేదు, ఈ మూడు సాధనలు అవసరం లేదు. ఎందుకని? నేను స్వతసిద్ధముగా నేను ఎప్పుడూ నీకు అనుభవంలోనే ఉన్నాను, నేను ఎప్పుడూ తానుగా మిగిలి ఉన్నాను, నేనున్నాననే ఎరుకు నాకు ఉంది. కాబట్టి ఇంకొకటి ఉందా లేదా అనేది నాకు తెలియబడుతూ ఉన్నది. మరి ఇంతటి ఆత్మతత్వాన్ని మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా ఎందరో మహాత్ముల ఆత్మానాత్మ వివేకాన్ని మనకు అందజేస్తున్నారు. మనము ఈ పూర్వజన్మ వాసనల వల్ల కావచ్చు, మరి కర్మ పరిపాకం కాకపోవచ్చు, మనకు అర్థం కాలేదు. సంస్కార బలాలు ఎక్కువగా అనాత్మ భావాలు ఉండడం వల్ల మనకు మన స్వరూపమైనటువంటి మన తత్వాన్ని మనము మర్చిపోతున్నాము. తిరిగి సద్గురువులు కృపచేతను, జగద్గురువులు ప్రబోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్షేత్రము, క్షేత్రజ్ఞ, క్షేత్రము అనగా దృశ్యమని,
క్షేత్రము అనగా పొలమని, క్షేత్రము అనగా 24 తత్వములతో కూడినటువంటి శరీరమని స్పష్టంగా మనకు అందజేశాడు. ఆత్మ అనగానేమి, పరమాత్మ అనగానేమి, క్షేత్రం అనగానేమి, క్షేత్రజ్ఞ అనగా ఏమి. క్షేత్రజ్ఞ అంటే దృశ్యాన్ని తెలుసుకునేటువంటి అంటే తెలుసుకునేటువంటి జ్ఞానస్వరూపుడని, దృక్కుస్వరూపుడని, పరబ్రహ్మస్వరూపుడని, ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపుడని మనకు స్పష్టంగా మహనీయులు మహాత్ములు మనకు అందజేశారు. ఇది వెంటనే మనకు ఇంతటి పవిత్రమైనటువంటి తత్వ వివేకం రాదు గనుక సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, ధ్యానము, యోగము, జపము, ప్రార్థనలు ఇవన్నీ కూడా దయామయుడైనటువంటి భగవంతుడు వివిధ కోణాల్లో మన యథార్థ స్వరూపాన్ని, ఆ స్వస్వరూపాన్ని గుర్తించడానికి ఇన్ని సాధనములుగా ఏర్పాటు చేశాడే కానీ ఉత్తములైనటువంటి వారికి, అనేక జన్మల్లో పుణ్య సంస్కారాలు సంపాదించుకున్న వారికి వారు కేవలం ఈ సృష్టిని చూసే తన్ను దృక్కుగా గుర్తిస్తారు. ఈ దృశ్యానికంతా కూడా నేను దృక్కును కదా, నేనేమై ఉన్నాను అనేటువంటి ఆత్మానాత్మ వివేకం జనించి వారికి వెంటనే శ్రవణమనన నిధిధ్యాసలు కూడా కుదిరిపోయి వారికి ఆత్మ ప్రబోధం కలిగి తానుగా మిగిలిపోతారు. అలాంటి వారే వేమన యోగి, రమణ మహర్షి, మరి రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాత్ములంతా కూడా వారు ఒక్క తడవ గురువుల ద్వారా విన్న వెంటనే వారి స్వరూపాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. మరి మనము అనేక జన్మల్లో మనకు సంస్కార బలాలు ఉండడం వల్ల ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వలన ఈనాడు మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు వినగలుగుతున్నాము, మహాత్ములు చెప్పే ప్రవచనాలను ఆలకించగలుగుతున్నాము. మనం కూడా ఆ స్థితిని పొందాలని ఆశిస్తున్నాము. దానికి తగిన సరైనటువంటి ప్రయత్నము కానీ చేసినట్లయితే మనము మన స్వరూపాన్ని కనురెప్పపాటులో కూడా అధిక సమయమే మన స్వరూపం తెలుసుకోవడం. ఎందుకంటే అది తానుగా వెలిగిపోతున్నటువంటి జ్ఞానస్వరూపం. తానే జ్ఞానస్వరూపుడు, భగవంతుడే జ్ఞానస్వరూపుడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనం పెద్దల ద్వారా సత్సంగం చేసుకొని మన జీవితాన్ని తరింపజేసుకోవాలని నేను ఆ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా ఈ జన్మలోనే స్వస్వరూప జ్ఞానం కలిగి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి జ్ఞానంతో మనం ఇక్కడే ఆ ప్రజ్ఞగా మిగిలిపోదాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి